కుసుమ జనరల్‌గా మనకి మన ఏరియాలో సోల్ క్రాప్‌గా చాలా వరకు వేస్తున్నారు. కానీ సోల్ క్రాప్‌గా వేయడం వల్ల ఏంటంటే కుసుమలో ఒక ఎండు తెగులు అన్నది, ఒక ఫ్యుజేరియం ఎండు తెగులు అన్నది ఒక ప్రాబ్లమ్. సో ఈ ఫ్యుజేరియం ఎండు తెగులు ఏంటంటే ఒకటే క్రాప్‌ని అదే భూమిలో ప్రతి సంవత్సరం గనుక ఏస్తే ఈ ఫ్యుజేరియం అన్నది పాథోజన్ ఫంగస్ భూమిలో బిల్డప్ అవుతుంది. సో మనం ఏంటంటే క్రాప్ రొటేషన్ చేయాలి. క్రాప్ రొటేషన్ చేయడం అంటే మనం కుసుమని ఒక సంవత్సరం వేస్తే యాసంగిలో నెక్స్ట్ సీజన్ కుసుమ బదులు ఖరీఫ్లో కాటన్ కానీ రెడ్ గ్రామ్ కానీ మనం వేసుకుంటే ఈ ఫ్యుజేరియం ఒక పాపులేషన్ అన్నది అంత బిల్డప్ అవ్వదు. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇయర్లో మనం కుసుమ వేసుకుంటే మనకి ఆ ప్యాథోజన్ యొక్క ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే ఆ వ్యాధి తెగులు కానీ మనకి తక్కువగా ఉంటుంది. సో సోల్ క్రాప్ అంటే ప్యూర్ క్రాప్గా వేసుకునేటట్టయితే మనము క్రాప్ రొటేషన్ చేయడం వలన మనకి కుసుమకి ప్యాథోజన్ ఫంగస్ ఎండు తెగులు అన్నది రాకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. అదే మనం క్రాపింగ్ అంటే కుసుమని ఇంత అంతర పంటలతో పాటు కూడా అంటే కుసుమతో పాటు ఇంకా వేరే పంటలను కూడా మనం వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది తక్కువ కాల పరిమితి ఉన్న పంట 115 నుంచి 120 మ్యాక్సిమం 130 రోజులకే ఇది చేతికి వస్తుంది. కాబట్టి మనం కుసుమతో పాటు శనగలు కానీ యాసంగిలో శనగలు వేస్తారు. సో శనగలు కానీ లేదంటే ధనియాలు కానీ 1:2 నిష్పత్తిలో అంటే ఒకసార్లు శనగలు కానీ లేకపోతే ధనియాలు కానీ ఒకసారి వేస్తే ఒక 2 రోస్ లేకపోతే 3 రోస్ కుసుమ వేసుకుంటే మనకి ఇంటర్ క్రాప్ కూడా మనం కుసుమతో వేరే క్రాప్స్ వేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకు కుసుమ ఆదాయం వస్తుంది, అట్ ద సేమ్ టైం ఇంటర్ క్రాప్ అంతర్ పంటలు ఒక ఆదాయం కూడా మనకి రైతుకి లభ్యమవుతుంది.